నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ 4.5 గంటలకు పైగా సాగింది. విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావు, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ విచారణ అనంతరం జరిగిన పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, చూడండి, ప్రస్తుతం అక్కడ నందినగర్ నివాసం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అదేవిధంగా కేసీఆర్ అటు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సుధా, కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. దాదాపుగా 4.5 గంటల పాటు సిట్ అధికారులు కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆయనను 160 సిఆర్పిఎస్సి విట్నెస్గా ఆయన పిలిచి ఆయన విచారణను కొనసాగించారు. ఈరోజు విచారణలో సిట్ అధికారులు ఐఓ వెంకటగిరి, ఒకవైపు విజయ్ కుమారు, శాస్త్రి, చంద్రశేఖరు, శ్రీధరు, ఓవైపు రవీందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈరోజు విచారణలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం విచారణ ముగిసిన తర్వాత సిట్ అధికారులు వాళ్ళ అన్ని రకాల ఎక్విప్మెంట్లను తీసుకొని సేఫ్గా అక్కడి నుంచి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు పైన విచారణ ముగిసిన అనంతరం వెంటనే ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లతో కేసీఆర్ సమావేశమైనట్టు తెలుస్తుంది. సిట్ అధికారులు ఏం అడిగారు అని ఏ సమాధానం చెప్పారు, ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుభవంతో ఆయనతోటి కలిసి కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో వారితో ముగిసిన తర్వాత తెలంగాణ భవన్కు వచ్చి కేసీఆర్ మాట్లాడతారని చెప్పేసి కాస్త ఇప్పటికే బయటికి బీఆర్ఎస్ నేతలంతా కూడా భావిస్తున్నారు. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పట్ల, కేసీఆర్ సిట్ విచారణకు పిలవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టి ఒకవైపు ర్యాలీలు, రాస్తారోకోలు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనాలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామము, మండలము, పట్టణం అని తేడా లేకుండా అనేక చోట్ల కూడా పార్టీ యావత్ క్యాడర్ అంతా కూడా ఈరోజు కేసీఆర్ కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నాయకులు హరీష్ రావు ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి కేసీఆర్ ని ఒకవైపు వేధించడంలో భాగంగానే ఇలాంటి సిట్టు నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కొద్దిసేపటి క్రితం పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇది సిట్టు కాదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు, సిట్టు చీఫ్ మినిస్టర్ ఇన్వెస్టిగేషన్ టీము. చీఫ్ మినిస్టర్ ఏది చెప్తే వాళ్ళు అది చేస్తున్నారు. ఇదే అంశం సందర్భంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి యుఎస్ టూర్కి వెళ్ళిన తర్వాత ఇటు హరీష్ రావుకు, కేటీఆర్ కు, సంతోష్ రావుకు అందరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కార్యాలయంలో వారందరూ కూడా విచారణ స్టేట్మెంట్ అని కూడా రికార్డ్ చేయడం జరిగింది. మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ విచారణ ముగిసిన అనంతరం ఒక్కసారిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అయింది. మనం చూస్తున్నాము తెలంగాణ భవన్, మరోవైపు నంది హిల్స్ తో పాటు మిగతా అన్ని చోట్ల కూడా ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఉత్సాహంగా ఈరోజు పాల్గొంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ప్రతి గంటకోసారి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ప్రభుత్వానికి తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో, అటు నందగిరి హిల్స్ లో, మరోవైపు ఇటు నందినగర్లో ఆయనకు నివాసం ఉన్నట్టు నందినగర్ ఏరియాలో కూడా పూర్తిగా పోలీసులు వందలాది మందిగా పోలీసుల్ని మోహరించి 5-6 మంది డీసీపీలు, ఏసీపీలు, సీఏలు, ఎస్ఐలు వందలాదిగా మోహరించి అక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఉదయం నుంచి కూడా ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు సూచనల మేరకు ఎక్కడ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా, తెలంగాణలో ఎలాంటి ఆస్తుల ధ్వంసం కాకుండా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియాలి గాంధేయ మార్గంలో అని ఏదైతే వారు సూచనలు చేశారో అదేవిధంగా కొనసాగుతుంది. మనం చూస్తున్నాము కేసీఆర్ ఒకవైపు విచారణ ముగిసిపోయింది, ఇక్కడికి వస్తారని తెలియడంతో కూడా పార్టీ నాయకత్వం క్యాడర్ అంతా కూడా హడావుడిగా బయటకు వచ్చి ఒకవైపు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి విచారణలో అనేక అంశాలు వాళ్ళకు ఏదైతే విషయాలు వాళ్ళకి అనుమానం ఉన్నాయో సిట్ అధికారులు వాటిని రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన ఆగ్రహంతో ఉన్నటువంటి గులాబీ పార్టీ క్యాడర్ అంతా కూడా వారికి తోచిన రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగించి సాధించిన తెలంగాణను విజయపథంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లినటువంటి కేసీఆర్ ను వేధించడమే లక్ష్యంగా ఇలాంటి సిట్ నోటీసుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా ఆరోపిస్తుంది. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ విషయంలో, అదేవిధంగా ఆ తర్వాత ఒకవైపు ఫార్ములా రేస్ విషయం విషయంలో ఇప్పుడు సిట్ నోటీసుల పేరుతోని హడావుడి చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా పార్టీ నాయకత్వం అంతా కూడా వివిధ రూపాల్లో వారికి తోచిన విధంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ లో పూర్తి ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలు వేసింది. మొన్న పంచాయతీ ఎలక్షన్స్ లో 40% సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరికి కూడా ఎలాంటి అనేక రకాల మళ్ళీ ఈసారి పార్టీ గుర్తు మీద జరిగేటువంటి నిరసన కార్యక్రమం కావచ్చు. ఒకవైపు మనం చూస్తున్నాము పెద్ద సంఖ్యలో ఒకవైపు నల్ల జెండాలతోటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఒకవైపు హడావుడి చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఒకవైపు ఇటు ముఠా గోపాల్ కావచ్చు, ఇటు
ముఠా జేసీ ఆధ్వర్యంలో యూత్ నాయకులంతా కూడా రోడ్డుపైకి వెళ్ళి నిరసన తెలియజేయడం కోసం నల్ల జెండాలతో ఇక్కడికి తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్తో పాటు ఇటు నందినగర్తో పాటు అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. నిరసన కార్యక్రమాలు ప్రభుత్వానికి మీద వ్యతిరేకంగా వివిధ రూపాల్లో వాళ్ళ పార్టీ నాయకత్వం అంతా కూడా ఏ విధంగా కేసీఆర్ను ఒకవైపు అవమానపరిచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కు ఈ ప్రభుత్వం మొన్న సిట్ నోటీస్ ఇచ్చిన సందర్భంగా కేవలం గజ్వేల్ ఎమ్మెల్యే అనే ఒకవైపు పేర్కొనడం పట్ల అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ విచారణ ముగిసిందని చెప్పి తెలియడంతో క్యాడర్ అంతా కూడా కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈరోజు వివిధ రూపాల్లో వారు నిరసన వ్యక్తం చేసినటువంటి పార్టీ నాయకత్వం కార్యకర్తలంతా కూడా మరి కాసేపట్లో కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి ఒకవైపు పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడతారా, లేకపోతే పార్టీ సీనియర్ నాయకులు కేటీఆర్ హరీష్ రావును పంపించి మీడియా సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈరోజు ఈ సమావేశం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా కదిలి రావడం, బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఇంతకాలానికి ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఇదే పెద్ద ఎత్తున జరిగినటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇలాంటి చర్యల వల్ల బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఒకవైపు కేసీఆర్ హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని ఒకవైపు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు వందలాదిగా తరలి వచ్చిన, వేల తరలి వచ్చిన కార్యకర్తలంతా కూడా ఈరోజు కేసీఆర్కు నోటీసులు అనగానే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సుధా స్వామి, అయితే కేసీఆర్ విచారణ 4.5 గంటల పాటు కొనసాగింది. అయితే ఇప్పటికీ కేసీఆర్ విచారణ పూర్తయింది అనుకోవచ్చా? మళ్ళీ తదుపరి ఏమైనా విచారణ ఉండే అవకాశం ఉంటుందా? వరకు ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ విచారణకు వారికి అవసరం అనుకుంటే కనుక పిలిచే అవకాశం కనబడుతుంది. వారే వచ్చి ఆయనకు ఉన్నటువంటి 65 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తుల్ని వారి నివాసంలోనే వారు ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కాబట్టి ఇప్పటివరకైతే ఆయన సాక్షిగానే పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులో కూడా అదే విధంగా వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా సాక్షిగానే పిలిచి 160 CRPC నోటీస్ ఇచ్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో మరింత సమాచారం అవసరం అనుకుంటే మరొకసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. సుధా స్వామి, తెలంగాణ భవన్ వద్ద ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ప్రెస్ మీట్ ఇప్పుడు తెలంగాణ భవన్ లోనే ఉంటుందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు పోలీసులు? ఇప్పటికే పోలీసులు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది పోలీసులను మోహరించారు. పక్కనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండడంతో కూడా అక్కడి నుంచే మొత్తం మానిటర్ చేస్తున్నారు. హైదరాబాద్ సిపి సత్యనారు ఒకవైపు సిట్ చీఫ్గా, మరోవైపు నగర పోలీస్ కమిషనర్గా ఆయనే మొత్తం లా అండ్ ఆర్డర్ను పరిశీలిస్తున్నారు. దీనికి తోడు ఒకవైపు నగరంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా బీఆర్ఎస్ క్యాడర్ కూడా అనేక చోట్ల కూడా కేవలం ఒకవైపు దిష్టిబొమ్మల దగ్ధానికి ఒకవైపు చేయడం జరిగింది తప్ప ఎక్కడ ఎలాంటి విధ్వంసాలు కావచ్చు, ఒకవైపు హింసాత్మక సంఘటనలకు ఎక్కడ కూడా పాల్పడలేదు. పార్టీ క్యాడర్ ఇచ్చినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దు, కేవలం శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయాలి, కేవలం బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మ దగ్ధాలు, ర్యాలీలు, రాస్తారోకాలు మాత్రం నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఉదయం నుంచి కూడా ఇదే విధంగా పార్టీ క్యాడర్ అంతా కూడా అదే విధంగా పనిచేస్తూ ఉంది. కేసీఆర్కి ఇచ్చినటువంటి సిట్ నోటీసుల విషయంలోనే మన అబ్జెక్షన్లు వ్యక్తం చేస్తూ ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేశారు. సుధా స్వామి, అయితే సిట్ విచారణ అనంతరం ఓ పక్కన కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఇంకెవరైనా సమావేశంలో ఉన్నారా కేసీఆర్ తో పాటు? అంటే వారు ముగ్గురు మాత్రమే సమావేశమైనట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఒక సీనియర్ నాయకులు హరీష్ రావు, వారిద్దరు కూడా ఇప్పటికే విచారణకు వెళ్ళి వచ్చారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరియు ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగారు, దానికి అనుకున్న కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, దాని భవిష్యత్తులో దాని పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం అవుతుంది, వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగితే కేసీఆర్ ఎలాంటి సమాధానం చెప్పారని కూడా ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్, ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో సీనియర్ పోలీస్ ఆఫీసర్గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా కొనసాగుతూ ఉన్నారు. రీసెంట్గా ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్ లో నాగర్ కర్నూలు లోక్సభ నుంచి కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు తానే దగ్గరుండి వారిని గైడ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయంలో ఇప్పుడు ఫర్దర్ గా భవిష్యత్తులో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేది కూడా వారు కూర్చొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సుధా స్వామి, అయితే ఇప్పుడు తెలంగాణ భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు, లేదంటే కేసీఆర్ తరపున కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ మాట్లాడే అవకాశం ఉందా?
అంటే ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. కేసీఆర్ వస్తారా అనేది కూడా కేవలం వారి సమావేశం అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటివరకు కూడా వేచి చూసిన క్యాడర్ అంతా కూడా బయటకు వచ్చి వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రెస్ మీట్ ఉంటుందా ఉండదా అనేది కూడా క్లారిటీ లేదు. మొత్తానికి అయితే వారి సమావేశం ముగిసిన తర్వాతనే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అయితే జరిగినటువంటి స్టేట్మెంట్ రికార్డు జరిగినటువంటి అంశాలన్నీ కూడా వారితో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కేసీఆర్ వస్తారనుకుంటే కనుక ఖచ్చితంగా ముందస్తుగా సమాచారం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఏం మాట్లాడతారు అని చెప్పేసి కూడా పార్టీ క్యాడర్ అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. జరిగిన పరిణామాలను కేసీఆర్ వివరిస్తారా లేకపోతే తర్వాత మరొక ప్రెస్ మీట్ ఏమైనా పెడతారా కూడా తెలియదు. కానీ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఆయన ఒకవైపు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో పూర్తిగా తలముపై ఉన్న నేపథ్యంలో ఎలక్షన్స్ ప్లానింగ్ లో ఎలక్షన్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఇప్పటికే 3వ తేదీ వరకు దీనికి సంబంధించి విడ్డ్రాలకు అవకాశం ఉంది. కాబట్టి అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ వీళ్ళను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటి నోటీసులు ఇచ్చి ఎలక్షన్ నుంచి డైవర్ట్ చేయించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటి ట్రాప్ లో పడకుండా ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థుల్ని పార్టీ గుర్తుల మీద కారు గుర్తు మీద పోటీ జరుగుతుంది. కాబట్టి మొన్న పంచాయత్ ఎలక్షన్స్ లో గుర్తులు ఉండకుండా జరిగే ఎలక్షన్ కాబట్టి ఇది గుర్తులతో జరిగే ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మెరుగైన ఫలితాలు సాధించాలి. వివిధ దాదాపుగా సగం శాతం పైగా ఎక్కువ మున్సిపాలిటీని దక్కించుకునే విధంగా ప్లాన్ చేయాలి. అందుకు అనుగుణంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు అన్ని జిల్లాలను కోఆర్డినేట్ చేస్తున్నారు. ఆ విధంగా ఎక్కువ మున్సిపాలిటీ